nothing but control and coordination of plants and animals. Okay, so this is the topic, so which is there in your FBO syllabus. So first మనం కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ క్లాస్లో హ్యూమన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో యాక్చువల్లీ కంట్రోలింగ్ పార్ట్స్ ఏవి ప్లాంట్స్లో అంటే ఓకే, సో యాక్చువల్లీ ప్లాంట్స్లో మనకి ఏవి కోఆర్డినేషన్ పార్ట్స్ ఏవి, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అంటే ఏంటి, సో వేటిని అంటాం అనేది మనం చూద్దాం. సో నథింగ్ బట్ మనకంటే కోఆర్డినేషన్ పార్ట్స్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో మనలాగా ప్లాంట్స్కి నర్వస్ సిస్టమ్ అనేది ఉండదు. సో ఇప్పుడు మీరు బాడీ పార్ట్స్ని ఎలా కంట్రోల్ చేసుకుంటారు? బేస్డ్ ఆన్ యువర్ బ్రెయిన్ యాక్టివిటీ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ బ్రెయిన్ కాన్షియస్నెస్. ఓకే, సో నీ బ్రెయిన్ కాన్షియస్ని బట్టి, నీ బ్రెయిన్లో జరిగే యాక్టివిటీస్ని బట్టి, సో యువర్ బ్రెయిన్ ట్రై టు కంట్రోల్ యువర్ బాడీ పార్ట్స్. Okay, so that is completely belongs to nervous system topic. So when it comes to human being, ade comes to plant, so plant ki manlaga nervous system undadu, brain, spinal cord ilantivi. Mare plant body movements ni evaru control chestaru? దాన్నే కోఆర్డినేషన్ పార్ట్ అని పిలుస్తారు. మన మూమెంట్స్ నేమో బ్రెయిన్ కంట్రోల్ చేస్తుంది. మరి ప్లాంట్ కోఆర్డినేషన్ని, ప్లాంట్ మూమెంట్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారంటే హార్మోన్స్ కంట్రోల్ చేస్తాయి. ఓకేనా? అంటే నథింగ్ బట్ ఇక్కడ మీరు ప్లాంట్ కోఆర్డినేషన్ పార్ట్లో చదవాల్సింది ఏంటిది అంటే, సో ప్లాంట్ కోఆర్డినేషన్ పార్ట్లో మీరు చదవాల్సింది సో ప్లాంట్లో ఉండే హార్మోన్స్, ఓకే, అండ్ వాటి వల్ల ప్లాంట్స్లో జరిగే మూమెంట్స్, సో వీటి గురించి మీరు చదవాలి ఈ టాపిక్లో. ఓకేనా? మనం ఎప్పుడైతే కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేశామో, కంటెంట్ వీడియోస్లో మీకు ఎథ్నోబాటనీ అని ఒక ఫోల్డర్ పెట్టా. ఓకే, ఎథ్నోబాటనీ అనే ఫోల్డర్ పెట్టాను. ఈ ఎథ్నోబాటనీలో మీరు ప్లాంట్ హార్మోన్స్ ప్లస్ ప్లాంట్ మూమెంట్స్ ఈ రెండిటి గురించి చదవాలి. ఓకేనా? ప్లాంట్ హార్మోన్స్, ప్లాంట్ మూమెంట్స్ ఈ రెండు గురించి చదివితే ఈ రెండు టాపిక్సే ప్లాంట్ కోఆర్డినేషన్. ఓకేనా? అవే ప్లాంట్ కోఆర్డినేషన్. సరే, ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ టాపిక్ ఆర్ బేస్డ్ ఆన్ దిస్ హార్మోన్స్ అండ్ మూమెంట్, సో మనకి ప్లాంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ ఎలా జరుగుతాయి అండ్ వాట్ ఆర్ ద చేంజెస్ సో విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ హ్యాపెన్స్ ఇన్ ద ప్లాంట్ కోఆర్డినేషన్ ఆర్ ప్లాంట్ మూమెంట్స్ అంటే కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేద్దాం దీని మీద. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ విచ్ ప్లాంట్ హార్మోన్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్ ఎలాంగేషన్? కణాల పొడవు పెరుగుదల ప్రధానంగా ఏ మొక్క హార్మోన్ వల్ల జరుగుతుంది? ఓకేనా? సెల్ ఎలాంగేషన్. సో యాక్చువల్లీ సెల్ ఎలాంగేషన్కి ఏ హార్మోన్ రీజన్? ఆన్సర్ చెప్పండి. టెల్ మీ ద ఆన్సర్. సరస్వతి, వాయిస్ వస్తుంది కదా? ఓకే, సో సెల్ ఎలాంగేషన్కి రీజన్ ఏంటి అంటే నథింగ్ బట్ ఆక్సిన్ ఈజ్ ద రీజన్ ఫర్ సెల్ ఎలాంగేషన్. సెల్ ఎలాంగేషన్ అని అంటే ఏంటంటే కణాల పెరుగుదల లేదా కణాల యొక్క పొడవు ఏ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరుగుతుంది అంటే నథింగ్ బట్ ఆక్సిన్. సో ఆక్సిన్ అనేది ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ సో విచ్ ఈజ్ సెక్రీటెడ్ ఇన్ ప్లాంట్స్. ఓకే, సో గ్రోత్ హార్మోన్ అనేది ఆక్సిన్ని మనం గ్రోత్ హార్మోన్ అంటాం, అది ప్లాంట్లో రిలీజ్ అవుతుంది కదా. సో ఈ హార్మోన్ వల్ల మొక్కలలో కణాల యొక్క పొడవు అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి, కణ విభజనకి కారణం ఏది అంటే సైటోకైనిన్ అనేది కణ విభజన లేదా సెల్ డివిజన్కి రీజన్. ఓకే, కణ విభజన అనేది సైటోకైనిన్ అనే హార్మోను మొక్కలలో జరిగేటువంటి కణ విభజనకి కారణం. మరి కణం యొక్క పెరుగుదలకి కారణం ఏది అంటే ఆక్సిన్. సో మొక్కలలో ఏ పెరుగుదలకైనా కారణము ఆక్సినే,
అందుకే ఆక్సిన్ని పెరుగుదల హార్మోన్ అని పిలుస్తారు. సో బేసిక్గా ప్లాంట్లో ఉండే న్యాచురల్ గ్రోత్ హార్మోన్ ఏది అంటే న్యాచురల్ గ్రోత్ హార్మోన్ ఈజ్ ఇండోల్ అసిటిక్ యాసిడ్. ఓకే, ఇండోల్ అసిటిక్ యాసిడ్ అనేది ప్లాంట్లో ఉండేటువంటి న్యాచురల్ గ్రోత్ హార్మోన్. ప్లాంట్ న్యాచురల్ గ్రోత్ హార్మోన్ ఈజ్ ఇండోల్ అసిటిక్ యాసిడ్. ఇండోల్ అసిటిక్ యాసిడ్ బాగా రిలీజ్ అయితే ప్లాంట్ కూడా హైట్ గ్రోత్ బాగా పెరుగుతుంది. ఇండోల్ అసిటిక్ యాసిడ్ తక్కువ రిలీజ్ అయితే ప్లాంట్ గ్రోత్ కూడా తక్కువ ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది హార్మోన్. ఓకే, ఇప్పుడు మన బాడీలో గ్రోత్ హార్మోన్ బాగా రిలీజ్ అయితే మన బాడీ గ్రోత్ ఎక్కువ ఉంటానులే, సేమ్ అలాగే ప్లాంట్స్కి కూడా. ఇప్పుడు మొక్కలలో గ్రోత్ రాకపోతే మనం చూస్తూ ఊరుకుంటామా? ఓకే, ఏదో పంట వేసావు, మొక్కలు సరిగా పెరగట్లేదు, సో పెరుగుతాయిలు ఎప్పుడో ఒకసారి అని చూస్తూ ఉంటామా ఏంటి? వెంటనే మార్కెట్కి వెళ్ళి ఫర్టిలైజరో ఇంజెక్షన్సో ఏవో తెచ్చి వేసి మరీ పెంచేస్తూ ఉంటాం. అంటే గ్రోత్ హార్మోన్ విచ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ ఇంజెక్షన్స్ యాజ్ వెల్. దట్ మీన్స్ artificial hormone, that is like artificial hormone made by man which is available in the market through fertilizer. So artificial growth hormone ఏది అంటే 2,4-dichlorophenoxy acetic acid. ఓకేనా, 2,4-dichlorophenoxy acetic acid. సో 2,4-dichlorophenoxy acetic acid ఇది న్యాచురల్ గ్రోత్ హార్మోన్, ఆర్టిఫిషియల్ గ్రోత్ హార్మోన్. అంటే ఫర్టిలైజర్స్ త్రూ ఇంజెక్షన్స్ త్రూ మార్కెట్లో దొరుకుతుంది, తీసుకొచ్చి వేస్తే మొక్క పెరుగుతుంది. సో బేసిక్గా ఆక్సిన్ హార్మోన్స్ వల్ల ఏమేం గ్రోత్ జరుగుతుంది బాడీలో, సెల్ అంటే ప్లాంట్ బాడీలో అంటే సెల్ ఎలాంగేషన్. సెల్ ఎలాంగేషన్ అంటే సెల్ యొక్క పొడవు అనేది పెరుగుతుంది. దానివల్ల బాడీ పార్ట్స్ ఎస్పెషలీ స్టెమ్ గ్రోత్, స్టెమ్స్ బాగా గ్రో అవుతాయి. ఓకే, అండ్ రూట్ బాగా గ్రో అవుతుంది అనమాట. సో వేర్లు ఎంత పెరిగితే అంత డీప్ రూట్స్ టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి వైపుగా వేర్లన్నీ పెరుగుతూ పోతూ ఉంటాయి. సో ఎలాంటి సీజన్లో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ప్లాంట్కి సో మంచిగా వాటర్ అబ్జార్ప్షన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకేనా, అండ్ ఆక్సిన్ బెస్ట్ క్వాలిటీ ఏంటంటేనండి, ఇట్ ప్రమోట్ ద మెయిన్ యాక్సిస్ గ్రోత్ బట్ ఇన్హిబిట్ ద బ్రాంచెస్ గ్రోత్ ఆర్ లాటరల్ గ్రోత్ అని అంటారు. అంటే మధ్యలో ఉండేటువంటి ప్రధాన కాండం, ఓకే, మెయిన్ స్టెమ్ గ్రోత్, ప్రధాన కాండం లేదా మెయిన్ స్టెమ్ గ్రోత్ని పెంచుతుంది, బ్రాంచెస్ సబ్ బ్రాంచెస్ గ్రోత్ని తగ్గిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మెయిన్ స్టెమ్ ఇలా పెరుగుతుంది, బ్రాంచెస్ తగ్గుకుంటూ పోతాయి పైకి వెళ్ళేసరికి. అంటే ఇప్పుడు ప్లాంట్ చూడడానికి ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ నీలగిరి అశోక ప్లాంట్స్ ఉంటాయి కదా, సో నీలగిరి అశోక ప్లాంట్స్ అనేవి వీటికి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, సో నీలగిరి అశోక ప్లాంట్స్ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూనో దేనికి, ఆక్సిన్ హార్మోన్కి. ఓకే, అట్ ది సేమ్ టైం ఆక్సిన్ వల్ల ఇంకా ఏం జరుగుతుంది అంటే టొమాటోస్లో సీడ్లెస్ ఫ్రూట్స్ ఫార్మేషన్ని కూడా చేస్తుంది. సీడ్లెస్ ఫ్రూట్స్ ఫార్మేషన్. సో టొమాటోస్లో విత్తనాలు లేని టొమాటాలను ఏర్పరిచేది కూడా ఆక్సిన్ హార్మోనే. ఓకే, సో అది ఆక్సిన్ గురించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంకా సైటోకైనిన్ వచ్చి మొక్కలలో సెల్ డివిజన్ పర్పస్, కణ విభజనలో పాల్గొనేది సైటోకైనిన్. అబిసిసిక్ యాసిడ్ని ప్లాంట్ స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారు. ఇథైలిన్ అంటే ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్ అంటారు. అంటే పచ్చి పండుని మాగబెట్టడానికి, పండు చేయడానికి ఉపయోగపడే హార్మోన్ ఏది అంటే ఇథైలిన్ హార్మోన్గా కన్సిడర్ చేస్తాం. ఓకేనా, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్, ద బెండింగ్ ఆఫ్ ప్లాంట్ స్టెమ్ టువర్డ్స్ లైట్ ఈస్ కాల్డ్. కాంతి వైపు మొక్క కాండం వంగడాన్ని ఏమంటారు? జియోట్రోపిజం, హైడ్రోట్రోపిజం, ఫోటోట్రోపిజం, టిగ్మాట్రోపిజం. సో కరెక్ట్ ఆన్సర్ ఏది? కాంబో ప్యాక్లో టెస్ట్ సిరీస్ పేపర్ 2 రెండు ఉంటాయి సరస్వతి. కాంబో ప్యాక్లో అన్నీ ఉంటాయి. మీకు కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ అవుతాయి చూడండి. కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫెబ్ కదా మీకు ఎగ్జామ్, ఫిబ్రవరి. సో అప్పటి వరకు కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ 2025 రౌండప్ కూడా ఉంటుంది. ఓకే,
ది బెండింగ్ ఆఫ్ ప్లాంట్ స్టెమ్ టువర్డ్స్ లైట్. సో స్టెమ్ టువర్డ్స్ లైట్ వైపు బెండ్ అవ్వడాన్ని ఏమంటారు అంటే, సో ఇప్పుడు లైట్ మీన్స్ వాట్ ఈస్ ద కీవర్డ్ ఫర్ లైట్? సో photo means photo, the terminology, it is keyword for light. So that means wherever we observe photo word, so that is directly belongs to light. Okay, that means adi light. Ippudu ikkada towards light, if in case the stem bends or the stem growth towards sun direction, that is like phototropism. So actually this particular word giving some hint for us, right? సో దీంట్లోనే ఫోటో అంటే ఏంటంటే లైట్ అని అర్థం. ఓకే, లైట్ సమక్షంలో లైట్ కాంతి దిశ వైపుగా మొక్కలు పెరగడాన్ని మనం ఏమని పిలుస్తారంటే ఫోటోట్రోపిజం అని పిలుస్తారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫోటోట్రోపిక్ మూమెంట్ సన్ఫ్లవర్ ప్లాంట్. సన్ఫ్లవర్ ప్లాంట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఫోటోట్రోపిక్ మూమెంట్. సో ఇప్పుడు ఈ ఇమేజ్లో మీరు అబ్జర్వ్ చేస్తే, సో యాక్చువల్లీ ఇక్కడ సన్ ఉన్నారు. సో ఇవేంటంటే ఆక్సిన్ ఈజ్ ద ప్లాంట్ గ్రోత్ హార్మోన్ అని చెప్పుకున్నాం కదా. సో యాక్చువల్లీ ఆక్సిన్ హార్మోన్ మంచిగా రిలీజ్ అవ్వాలి అని అంటే దానికి సన్లైట్ మస్ట్ అండ్ షుడ్ ఆర్ సన్లైట్ అనేది నెససరీ. సో సన్లైట్ సమక్షంలోనే సో ప్లాంట్ హార్మోన్స్ అనేవి నథింగ్ బట్ ఆక్సిన్ హార్మోన్ బాగా రిలీజ్ అయ్యి ప్లాంట్ని మంచిగా గ్రో చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే కాల్షియం అబ్జార్ప్షన్, డి విటమిన్ వచ్చి బోన్ బాగా గ్రో అయ్యి మీ బాడీ గ్రో అవుతానులే. సేమ్ అవి కూడా సన్లైట్కి బాగా ఎక్స్పోజ్ అయితే ఆక్సిజన్ మంచిగా రిలీజ్ అయ్యి వాటి బాడీ కూడా బాగా గ్రో అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు సన్లైట్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి గ్రోత్ హార్మోన్ ఇలా రిలీజ్ అయ్యి మొక్క కూడా ఇలానే పెరుగుతుంది. అదే సన్లైట్ ఇటుపక్క నుంచి వచ్చింది అనుకో, గ్రోత్ హార్మోన్ ఇక్కడ రిలీజ్ అయ్యి మొక్క ఇలా బెండ్ అయ్యి పెరుగుతూ పోతుంది. సన్లైట్ ఇంకొంచెం బెండింగ్ వచ్చింది అనుకో, గ్రోత్ హార్మోన్ ఇట్లా రిలీజ్ అయ్యి ఇలా బెండ్ అవుతుంది. సన్లైట్ ఇలా వస్తే ఇలా, అదే సన్లైట్ ఇలా వచ్చింది అనుకో ఈ మొక్కకి, ఇలా బెండ్ అయ్యి ఇలా పోతుంది. అంటే సన్లైట్ ఎలా వస్తే అలా బెండ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ఫోటోట్రోపిక్ మూమెంట్. ఎగ్జాంపుల్ ఈజ్ సన్ఫ్లవర్ ప్లాంట్. ఓకేనా, దాన్ని ఒక టైప్ ఆఫ్ మూమెంట్ అని పిలుస్తారు. నేను చెప్పాను కదా ఈ క్వశ్చన్స్ వినే ముందు ఫస్ట్ ప్లాంట్ హార్మోన్స్, ప్లాంట్ మూమెంట్స్ అనే 2 టాపిక్స్ని ఎథ్నో బాటనీలో నేను అప్లోడ్ చేశాను. ఈ 2 టాపిక్స్ వింటే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, చాలా క్లారిటీగా అర్థమవుతుంది. విత్ వీడియో ప్రజెంటేషన్తో నేను క్లాసెస్ చెప్పాను అక్కడ. ఓకేనా, ఎప్పుడైనా సరే కంటెంట్ చదవకుండా ఎంసీక్యూస్ నేను ఎంత బాగా చెప్పినా, ఇప్పుడు 4 ఆప్షన్స్ చెప్పి 4 ఆప్షన్స్కి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి రిలేటెడ్ కాన్సెప్ట్స్ నేను ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా సగం విన్నట్టే ఉంటుంది, లేదా 70-80% విన్నట్లు ఉంటుంది. ఎప్పుడైనా సరే ఎంసీక్యూస్ వినేటప్పుడు కానీ టెస్ట్ సిరీస్ రాసేటప్పుడు కానీ ఫస్ట్ కంటెంట్ మొత్తం చదివేయాలి. కంటెంట్ మొత్తం చదివేసి అప్పుడు ఎంసీక్యూస్కి వస్తే మీరు ఏం చదివారు, మీరు చదివింది ఆ ఆప్షన్లో ఉందా లేదా, అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా లేదా అని మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, లేకపోతే కష్టం. ఇప్పుడు కాంపిటీషన్ బాగా ఎక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ ఎంసీక్యూస్ కాకండి, ఫస్ట్ కంటెంట్ చదివి ఎంసీక్యూస్ చేయాలి. ఓకేనా, దట్ ఈజ్ ఫోటోట్రోపిజం. నెక్స్ట్ జియోట్రోపిజం అంటే ఏంటి? సో జియోట్రోపిజం అంటే బేసిక్గా జియాలజీ అంటే ఏంటంటారండి? జియాలజీ అంటే స్టడీ ఆఫ్ సో ఎర్త్ ఈస్ కాల్డ్ జియాలజీ అనేసి పిలుస్తారు కదా. సో ఇప్పుడు అంటే సాయిల్, నథింగ్ బట్ సాయిల్. సో ఇప్పుడు భూమి లోపలిగా ప్లాంట్ బాడీ పార్ట్స్లో ఏవి పెరుగుతాయి? సో టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే అండర్ గ్రౌండ్లోకి ఏం పెరుగుతాయి? రూట్స్ పెరుగుతాయి. ఇలా టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వైపు రూట్స్ కన్నా ఇలా పెరుగుతూ పోతే దీన్ని పాజిటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్ అంటారు. ఓకేనా, పాజిటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్ అని అంటారు. జియాలజీ అని అంటే గ్రౌండ్, భూమి లోపల అనేసి. ఓకే, అదే రూట్స్ కన్నా ఆపోజిట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ వైపు పెరిగాయి అనుకో, అంటే భూమి పైకి రూట్స్ వచ్చాయి అనుకో, దాన్ని నెగటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్ అని పిలుస్తారు. ఓకేనా, దాన్ని ఏమని పిలుస్తారు? నెగటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్ అని పిలుస్తాం. మరి రూట్స్ భూమి పైన ఉంటాయా? కొన్ని ఉంటాయి. మ్యాంగ్రోవ్ ఎకోసిస్టంలో రెస్పిరేటరీ రూట్స్, శ్వాస వేర్లు ఉంటాయి కదా, ఆ రెస్పిరేటరీ రూట్స్ లేదా శ్వాస వేర్లు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నెగటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్. తెలుగులో కూడా ఈ టర్మినాలజీస్ అవేనండి. ఓకేనా, సో రూట్ గ్రోస్ టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్, దట్ ఈస్ పాజిటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్. ఇఫ్ ద రూట్ విల్ గ్రో
ఆపోజిట్ టు గ్రావిటేషనల్ ఫోర్స్ దట్ ఈస్ లైక్ నెగటివ్ జియోగ్రాఫికల్ మూమెంట్. ఎగ్జాంపుల్ మ్యాంగ్రోవ్ రెస్పిరేషన్ ప్లాంట్స్. హైడ్రోట్రోపిజం మీన్స్ వాటర్. హైడ్రో మీన్స్ వాటర్. ఓకే, హైడ్రో అంటే వాటర్ కదా. సో ఇక్కడ మీకు నేను రిలేటెడ్ ఇమేజ్ ఇక్కడ ఇచ్చినట్టున్నా చూడండి. హైడ్రో మీన్స్ వాటర్. అంటే హైడ్రోట్రోపిజం ఇన్ ద సెన్స్, సో ఇప్పుడు ఇవి ప్లాంట్స్. ఈ ప్లాంట్స్ గ్రోత్ ఎలా ఉందంటే ఇలా టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్, అంటే స్ట్రైట్గా వీటి గ్రోత్ ఉంది. అంటే హై మాయిశ్చర్ కంటెంట్. భూమి లోపల అండర్ గ్రౌండ్లో ఎక్కడైతే వాటర్ ఉందో ఈ వాటర్ వైపుగా రూట్ ఇలా గ్రో అయిందనుకోండి, సో దట్ ఈజ్ హైడ్రోట్రోపిక్ మూమెంట్. కానీ ఇటుపక్క ఇమేజ్లో వాటర్ ఇక్కడ లేకుండా రైట్ సైడ్ వాటర్ ఉంది చూసారా, హై మాయిశ్చర్ కంటెంట్ విల్ అపియర్ ఇన్ దిస్ పర్టికులర్ సైడ్. ఇక్కడ ఉంది కాబట్టి రూట్ కూడా ఏమవుద్ది, ఇలా బెండే ఇలా పెరుగుతూ పోతుంది. ఒకవేళ రూట్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఇక్కడ ఉందనుకో, అంటే వాటర్ బాడీస్ అనేవి ఇక్కడ ఉన్నాయనుకో, రూట్స్ ఇలా బెండై ఇలా పెరుగుతూ వస్తాయి. అంటే టువర్డ్స్ వాటర్ బాడీ, అంటే వాటర్ ఎటు ఉంటే అటుపైకి గ్రో అయితే కనుక దాన్ని హైడ్రోట్రోపిక్ మూమెంట్స్ అని పిలుస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిర్చి ప్లాంట్స్, టొమాటో తెలుసా? టొమాటో ఫీల్డ్ మీరు ఇప్పుడు గ్రిప్ ఇరిగేషన్ కాకుండా టొమాటో ఫీల్డ్ ఎలా వేస్తారండి? సెంటర్లో ఫస్ట్ ఇక్కడంతా టొమాటో మొక్కలు వేస్తారు, టొమాటో చెట్లు వేసి ఇటు పక్కన పాదులు తీసి నీళ్లు కడతారు. ఇప్పుడు మరి సెంటర్లో ప్లాంట్ ఉంటే నువ్వు రూట్ దగ్గర వాటర్ కట్టకుండా పక్కన కడితే ఎట్లా పాదులు తీసి అని అంటే, టొమాటో కన్సిడ్స్ హైడ్రోట్రోపిక్ రూట్స్. హైడ్రోట్రోపిక్ రూట్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఎటు వాటర్ కట్టినా అది వాటర్ వైపు పోతుంది. ఓకేనా? అందుకే రూట్స్ అన్నీ ఇలా వచ్చి సైడ్కి ఇలా వచ్చి వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇప్పుడు కొన్ని రూట్స్ బావుల్లోకి వచ్చి ఉంటాయి, బికాస్ ఆఫ్ దోస్ ఆర్ హైడ్రోట్రోపిక్ రూట్స్. కెనల్స్లోకి వస్తాయి, ఇవన్నీ కూడా హైడ్రోట్రోపిక్ రూట్స్ కాబట్టి ఆ వాటర్లోకి అలా వస్తాయి అన్నమాట. ఓకేనా? ఎస్, అది హైడ్రోట్రోపిక్ రూట్స్ అంటే. తిగ్మాట్రోపిజం అంటే తిగ్మా అంటే నథింగ్ బట్ థ్రెడ్ అని గుర్తుపెట్టుకోండి. తిగ్మా అంటే థ్రెడ్. అంటే ప్లాంట్స్ అన్నీ కూడా ఎలా పెరుగుతాయంటే థ్రెడ్ లాగా పెరుగుతాయి అన్నమాట. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఉంది చూసారా, ఇది తిగ్మాట్రోపిక్ ఎగ్జాంపుల్. మీరు ఇక్కడ ఏదన్నా ఒక స్టిక్ సపోర్ట్ పెడితే ఇక్కడ స్టెమ్ నుంచి థ్రెడ్ లాగా అంటే తీగల్లాగా స్టెమ్ అనేది మాడిఫై అయ్యి ఈ స్టిక్ని చుట్టుకొని ఇలా పెరుగుతూ పోతుంది చూసారా, దాన్ని తిగ్మాట్రోపిక్ మూమెంట్ అని పిలుస్తారు. వీక్ స్టెమ్ ఉంటుంది, వాటికి వీక్ స్టెమ్ ఉంటుంది కాబట్టి సపోర్ట్ కోసం స్టిక్ పెట్టకపోతే వాళ్ళ మీద ఎగబోతుంది. క్రీపర్స్ నథింగ్ బట్ వాళ్ళు లేకపోతే ఇంకో పక్కన ఉండే ప్లాంట్ని చూస్ చేసుకుంటుంది, అది కూడా లేకపోతే కింద పడి బాగుతుంది. ఓకేనా? సో అట్లా ఏదో ఒక సపోర్ట్ తీసుకొని పెరుగుతూ పోతే కనుక సో దాన్ని మనం తిగ్మాట్రోపిక్ మూమెంట్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్ కుకుంబర్ ప్లాంట్, కుకుంబర్లో తిగ్మాట్రోపిక్ మూమెంట్ ఉంటుంది. వాటర్ మిలాన్, ఓకేనా, వాటర్ మిలాన్. అట్ ది సేమ్ టైమ్ ఇంకా లైక్ ఇంకేముంటాయి చెప్పండి, బాటిల్ గార్డు, బిట్టర్ గార్డు, ఇవన్నీ ఉంటాయా లేదా? బాటిల్ గార్డు, బిట్టర్ గార్డు, ఇవన్నీ కూడా తిగ్మాట్రోపిక్ మూమెంటంకి ది బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇదేమో ఫోటోట్రోపిజం. ఓకే, సన్లైట్ వైపుగా ఇలా వస్తే సన్లైట్ ఇలా బెండ్ అవుతుంది. సో ఇలా సన్లైట్ వస్తే ఇలా బెండ్ అవుతుంది, స్ట్రైట్ వస్తే స్ట్రైట్ బెండ్ అవుతుంది. సో అట్లా అవి ఫోటోట్రోపిజంకి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, పోలార్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిన్ అక్కర్స్ ఫ్రమ్. ఆక్సిన్ యొక్క ధ్రువ రవాణా ఎటు నుండి ఎటుకు జరుగుతుంది? పోలార్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిన్ అంటారు. ఓకే, యాక్చువల్లీ ఆక్సిన్ అనేది గ్రోత్ హార్మోన్ కదా. సో గ్రోత్ హార్మోన్ కాబట్టి ధ్రువ అంటే పోలార్ అంటే ధ్రువాల వైపుకి అని అర్థం. సో బేస్ టు అపెక్సా, అపెక్స్ టు బేసా, షూట్ టు రూట్ టు షూటా, లీఫ్ టు రూటా? మామూలుగా గ్రోత్ హార్మోన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది? ఆక్సిన్ లేదా గ్రోత్ హార్మోన్ ఎక్కడ అవుతుంది చెప్పండి? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది స్టెమ్ అనుకోండి, గ్రోత్ హార్మోన్ మీరు ఓన్లీ పైన గమనిస్తున్నారు, కిందంతా కాదు. పైన కార్నర్ ఉంది కదా, స్టెమ్కైనా సరే బ్రాంచ్కైనా సరే కార్నర్లో అబ్జర్వ్ చేస్తున్నారు, పైన లాస్ట్లో. ఇది చూడండి, ఇంకో మనం ఇందాక ఒక ఇమేజ్ పెట్టాం కదా, ఇప్పుడు ఇక్కడ గ్రోత్ హార్మోన్ వల్ల మొక్క మీకు ఇక్కడ నుంచి ఇలా బెండ్ అయిపోయింది. ఓకే, అంతేగాని మొత్తం మొదలు నుంచి బెండ్ అవ్వలేదు. పైన కార్నర్లో చివరిన కొనలు బెండ్ అయ్యాయి. అంటే దాని అర్థం ఏంటంటే, సో గ్రోత్ హార్మోన్ ఎక్కడ రిలీజ్ అవుతుంది అని అంటే మనకు అపెక్స్లో రిలీజ్ అవుతుంది, అంటే శిఖరంలో రిలీజ్ అవుతుంది. శిఖరంలో రిలీజ్ అయ్యి ఎక్కడికి వస్తుందంట? బేస్కి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు దీని గురించి మనం చూస్తే
సింథసిస్ అండ్ ఎంట్రీ. ఆక్సిన్ ఈజ్ మేడ్ అండ్ ఎంటర్స్ సెల్స్. సో ఆక్సిన్ వచ్చేసి హార్మోన్ కాబట్టి రిలీజ్ అయ్యి సెల్ లోపలికి ఎంటర్ అయ్యి సెల్ని ఎలాంగేట్ చేస్తుంది. సో పిన్ ప్రోటీన్స్, స్పెషలైజ్డ్ ప్రోటీన్స్ లైక్ పిన్ 1, పిన్ 2, పీజీపీ ఆర్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద ప్లాస్మా మెంబ్రెయిన్. యాక్చువల్లీ ఆక్సిన్ హార్మోన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, అంటే పైన కార్నర్లో రిలీజ్ అయ్యి అక్కడి నుంచి బేస్కి వస్తుంది. ఎందుకంటే బేస్లో కూడా సెల్ ఎలాంగేషన్ జరగాలి కదా, బేస్లో కూడా సెల్ డివిజన్, సెల్ ఎలాంగేషన్ జరగాలి కాబట్టి అక్కడి నుంచి కిందకు వస్తుంది అనమాట. అక్కడి నుంచి కిందకి తీసుకురావడానికి వాటికి కొన్ని ప్రోటీన్స్ అనేవి యూజ్ అవుతాయి. అసిమెట్రిక్ లోకలైజేషన్. ది స్పిన్ ప్రోటీన్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ద బేసల్ బాటమ్ సైడ్ ఆఫ్ ది సెల్ డైరెక్టింగ్ ఆక్సిన్ అవుట్. ఓకే, సెల్ టు సెల్ మూవ్మెంట్ అంటే ఆక్సిన్ ఎగ్జిట్ ద బేసల్ సైడ్ ఆఫ్ వన్ సెల్ అండ్ ఎంటర్స్ ద అపికల్ సైడ్ ఆఫ్ ది నెక్స్ట్ సెల్ ఇన్ ఏ చైన్ మూవింగ్ డైరెక్షనలీ. ఓకే, సో ఇప్పుడు మీరు ఇవన్నీ ఏం చదవాల్సిన అవసరం లేదు, కానీ పోలార్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిన్ అంటే ఆక్సిన్స్ ఎప్పుడైనా సరే ప్లాంట్కి ఇలా కార్నర్లో రిలీజ్ అవుతాయి, అక్కడి నుంచి కింద బేస్ వైపుకి వస్తాయి. అంటే ఏంటి, అపెక్స్ నుంచి బేస్కి వస్తాయి, అపెక్స్ నుంచి బేస్కి వస్తాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే వీటికి కొన్ని ప్రోటీన్స్ అవసరం అవుతాయి, వాటినే పిన్ ప్రోటీన్స్ అంటారు. ఆ పిన్ ప్రోటీన్స్ ఆక్సిన్ హార్మోన్ని అపెక్స్ నుంచి బేస్ వరకు తీసుకొచ్చి కింద మొదలలో కూడా కణాలు పెరుగుదల, సెల్ ఎలాంగేషన్ జరిగేలా చేస్తుంది. అందుకే సెల్స్ బాగా విడుతూ ఉంటాయి. ఇప్పుడు మొక్క కాండం మొదల్లో బాగా పెద్దగా విడుతూ ఉంటుంది, బికాస్ ఆఫ్ ఆ హార్మోన్ కిందకు కూడా వస్తుంది కాబట్టి. ఓకేనా, ఎప్పుడైనా గ్రోత్ హార్మోన్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ అపెక్స్ పార్ట్స్ టు బేస్ పార్ట్స్, అవి స్టెమ్లో అయినా బ్రాంచెస్లో అయినా అలాగే జరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఇలాగా. సో దిస్ ఈజ్ అపెక్స్. ఓకేనా, ఈ పార్ట్ వచ్చి అపెక్స్ అండి. ఇక్కడ హార్మోన్ రిలీజ్ అవుతుంది, అక్కడ నుంచి మూమెంట్ ఇక్కడ పెట్టారు కదా, డైరెక్షన్ యారో మార్క్ ఇట్లా కిందకి పెట్టారు కదా, అక్కడ నుంచి కిందకి ఇలా మూవ్ అవ్వుకుంటూ వస్తుంది. ఇది రూట్ బేసల్ పార్ట్ అనమాట, ఇది అపెక్స్ పార్ట్ అనమాట. అపెక్స్ నుంచి బేసల్ పార్ట్కి కిందకు వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ విచ్ హార్మోన్ ప్రమోట్ లాటరల్ బడ్ గ్రోత్. ప్రక్క మొక్కల వృద్ధిని ప్రోత్సహించే హార్మోన్ ఏది, లాటరల్ గ్రోత్కి హెల్ప్ అయ్యే హార్మోన్ ఏది? యాక్చువల్లీ అండి, మనం ఇందాక ఆక్సిన్ హార్మోన్ గురించి మాట్లాడేటప్పుడు నేను మీకు ఒక పాయింట్ చెప్పాను. ఏంటా పాయింట్ అని అంటే, ఆక్సిన్ హార్మోన్ అనేది మెయిన్ స్టెమ్ గ్రోత్ని పెంచుతుంది, లాటరల్ గ్రోత్ని తగ్గిస్తూ పోతుంది. అంటే స్టెమ్ గ్రోత్ ఇలా పెంచి, లాటరల్ మీన్స్ బ్రాంచెస్ సబ్ బ్రాంచెస్ గ్రోత్ని ఇలా తగ్గిస్తూ పోయి ప్లాంట్ చూడడానికి ఒక ట్రయాంగిల్ షేప్లో ఉండేలా చేస్తుంది. ఎగ్జాంపుల్ నీలగిరి అశోక ప్లాంట్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సైటోకైనిన్ హార్మోన్ పర్ఫార్మ్స్ రివర్స్ టు ద ఆక్సిన్ హార్మోన్. రివర్స్ అని అంటే వైస్ వర్సా. రివర్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆక్సిన్ మెయిన్ స్టెమ్ గ్రోత్ని పెంచింది కదా, సైటోకైనిన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మెయిన్ స్టెమ్ గ్రోత్ని తగ్గిస్తుంది. ఇది బ్రాంచెస్ గ్రోత్ని తగ్గించుకుంటూ పోయింది కదా, సైటోకైనిన్ బ్రాంచెస్ గ్రోత్ని పెంచుతుంది. అంటే యాక్సిస్ తగ్గి లాటరల్ గ్రోత్ అంటే ప్రక్క శాఖలు ఇలా పెంచుతూ పోతూ ఉంటుంది. అంటే మొక్క పొట్టిగా ఉంటుంది కానీ విడుతుంటుంది. ఓకే, మొక్క పొట్టిగా ఉంటుంది కానీ విడుతుంటుంది అనమాట. విడుతు గుబురుగా ఉంటాయి, చూసారా, చూసా ఉంటారు కదా, పొదల్లోకి పోతూ ఉంటారు కదా. సో అలాంటి మొక్కలకి కారణం ఏది అంటే సైటోకైనిన్. అంటే ఆక్సిన్ ఏమో లెంత్ పెంచుతుంది, సైటోకైనిన్ ఏమో విడుతు పెంచుతుంది. మరి ఇప్పుడు గ్రోత్ అంటే లెంత్ పెరగడమా విడుతు పెరగడమా రెండునా అంటే, గ్రోత్ మీన్స్ లెంత్ పెరగడాన్నే గ్రోత్ అంటారు, నాట్ విడ్త్. నిలువుగా పెరిగితే పొడవు గ్రోత్ అంటారు, అడ్డంగా పెరిగితే కాదు. సో కాబట్టి గ్రోత్ హార్మోన్ ఈజ్ ఆక్సిన్ ఓన్లీ, నాట్ సైటోకైనిన్. ఓకేనా, సైటోకైనిన్ అడ్డంగా పెంచినా అది గ్రోత్ హార్మోన్ కాదు, నిలువుగా పెంచేదే గ్రోత్ హార్మోన్, అంటే ఆక్సిన్ ఒకటే. సో కాబట్టి లాటరల్ బడ్ గ్రోత్ని పెంచేది ఏది అంటే సైటోకైనిన్. ఓకేనా, ఇంకా ఈ సైటోకైనిన్ హార్మోన్ మనకి ప్లాంట్స్లో గ్రోత్ ప్రమోటర్గా కూడా యూజ్ అవుతుంది. ఎలాగా అంటే సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, సెల్ డివిజన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ప్లాంట్స్లో ప్రోటీన్ సింథసిస్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ప్రోటీన్ సింథసిస్
అట్ ది సేమ్ టైం ఇంకా సైటోకైనిన్ ఏం చేస్తుంది అని అంటే సెల్ డివిజన్, ప్రోటీన్ సింథసిస్, ఇంకా లాటరల్ గ్రోత్, మొక్కలలో లాటరల్ గ్రోత్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, లాటరల్ గ్రోత్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. స్టొమాటా క్లోజింగ్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. యాక్చువల్లీ మీకు ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను. ఓకే, ఏంటంటే అది ఏజింగ్ ప్లాంట్స్. సో క్లోజర్ స్టొమాటా కదా, అంటే ఇది ఓపెనింగ్, స్టొమాటో ఓపెనింగ్లో కూడా యూజ్ అవుతుందండి. స్టొమాటో ఓపెనింగ్లో కూడా యూజ్ అవుతుంది. ఓకే, సైటోకైనిన్ హార్మోన్ స్టొమాటో ఓపెనింగ్లో యూజ్ అవుతుంది. అంటే స్టొమాటోస్ ఇలా ఉంటాయి కదా, పత్రరంధ్రాలు ఉంటాయి. ఈ పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి, ఓపెన్ అవ్వడానికి కూడా స్టొమాటో అనేది యూజ్ అవుతుంది అనమాట. సో కాబట్టి సైటోకైనిన్ ఈజ్ కరెక్ట్ వన్. ఇంకా ఆక్సిన్ని గ్రోత్ హార్మోన్ అంటాం. జిబ్బరెల్లిన్ ఈజ్ నథింగ్ బట్ సీడ్ జర్మినేటింగ్ హార్మోన్ అండి. జిబ్బరెల్లింగ్ని మనం సీడ్ జర్మినేటింగ్ హార్మోన్ అంటాం. విత్తనాలు మొలకెత్తుతాయి. సో ల్యాక్ ఆఫ్ జిబ్బరెల్లిన్ వల్ల సీడ్లింగ్ అనేది సరిగా జరగదు, అంటే విత్తనాలు సరిగా మొలకెత్తవు. ఇప్పుడు మామూలుగా సో ల్యాక్ ఆఫ్ జిబ్బరెల్లిన్ కానీ ఒకవేళ తక్కువ ఉంటే విత్తనాలు మొలకెత్తకపోవడానికి కారణమవుతుంది. ఇప్పుడు అందరి పొలాల్లో మొలకలు వచ్చాయి, నా పొలంలో మొలకలు రాలేదు అని ఏడిస్తే మేబీ నీ పొలంలో వేసిన సీడ్స్కి ల్యాక్ ఆఫ్ జిబ్బరెల్లిన్ హార్మోన్ కూడా ఉండొచ్చు. జిబ్బరెల్లిన్ డెఫిషియన్సీ ఉంటే కూడా తొందరగా మొలకలు రావన్నమాట. ఓకేనా, అందరి పొలంలో వచ్చాక నీ పొలంలో లేటుగా రావచ్చు, సమ్టైమ్స్ లేటుగా వస్తాయి, లేదా సమ్టైమ్స్ సరిగా జర్మినేట్ అవ్వవు. సో కాబట్టి జిబ్బరెల్లిన్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్ హార్మోన్ సో టు సీడ్లింగ్ ఆఫ్ సీడ్. అండ్ జిబ్బరెల్లిన్ హార్మోన్ని జిబ్బరెల్లా ఫ్యూజికొరై అనే ఒక ఫంగస్ నుంచి తయారు చేస్తారు ఆర్టిఫిషియలీ. జిబ్బరెల్లా ఫ్యూజికొరై అనే ఫంగస్ నుంచి కూడా జిబ్బరెల్లిన్ హార్మోన్ని తయారు చేస్తారు. అండ్ ఫార్మేషన్ ఆఫ్ సీడ్లెస్ ఫ్రూట్స్ అండి, విత్తనాలు లేని ఫలాలు ఏర్పడడానికి కారణం కూడా జిబ్బరెల్లిన్ అనేసి మనం చెప్పచ్చు. విత్తనాలు లేని ఫలాలు అని అంటే నథింగ్ బట్ ఆ మెకానిజంని పార్దనోకార్పీ అని అంటారు. గుర్తుందా? పార్దనోకార్పీ అని అంటే వితౌట్ ఫర్టిలైజేషన్ ఫ్రూట్ ఫామ్ అవుతుంది. ఫలదీకరణ జరగకముందే ఫ్రూట్ ఫామ్ అవుతుంది, అంటే విత్తనాలు లేని ఫలం ఏర్పడ్డం, వాటర్ మిలాన్లో, గ్రేప్స్లో అలాగా. సో దానికి కారణం కూడా మనము జిబ్బరెల్లిన్ అని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఇథైలిన్ని పచ్చి పండ్లని పండు చేయడానికి, అంటే ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్గా ఇథైలిన్ని యూజ్ చేస్తాం. సో వన్ అండ్ ఓన్లీ హార్మోన్ విచ్ ఈజ్ అవైలబుల్ ఇన్ గ్యాస్ ఫామ్. సో వాయు రూపంలో దొరికే ఒకే ఒక హార్మోన్ ఏది అని అంటే నథింగ్ బట్ ఇథైలిన్ అనేసి మనం చెప్పుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ అబిసిసిక్ యాసిడ్ మెయిన్లీ కాసెస్. అబిసిసిక్ యాసిడ్ మెయిన్గా దేనికి కారణం అంటే, అబిసిసిక్ యాసిడ్ హార్మోన్ని గ్రోత్ ఇన్హిబిటర్ అని పిలుస్తారండి. గ్రోత్ ఇన్హిబిటర్ అంటే మొక్కలలో ఏం చేస్తుందంటే గ్రోత్ని తగ్గిస్తుంది అనమాట ఇది. ఓకేనా, మొక్కలలో ఏం చేస్తుందంట, గ్రోత్ని తగ్గిస్తుంది అనమాట. సో అబిసిసిక్ యాసిడ్ ఈజ్ లైక్ నథింగ్ బట్ గ్రోత్ ఇన్హిబిటర్, మొక్కలలో గ్రోత్ని తగ్గిస్తుంది. మరి మొక్కలలో గ్రోత్ని తగ్గించే హార్మోన్ ఏది అని అంటే ఈ అబిసిసిక్ యాసిడ్ చెప్పొచ్చు, ఇంకోటి ఇథైలిన్ కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ ఏమడిగాడంటే మెయిన్లీ అబిసిసిక్ యాసిడ్ హార్మోన్ కాసెస్ సీడ్ డార్మెన్సీ అని చెప్తాం. సీడ్ డార్మెన్సీ అని అంటే విత్తనాలు ముసలితనం అవ్వడాన్ని సీడ్ డార్మెన్సీ అనేసి పిలుస్తారు. సో విత్తనాలు ముసలితనం అవ్వడము అని అంటే ఏంటంటే, ఇప్పుడు నథింగ్ బట్ సీడ్స్, ఇప్పుడు గ్రౌండ్ నట్స్లో చూసారా కొంచెం ఫ్రెష్గా మంచి లావు ఉన్న హెల్దీ సీడ్స్ ఉంటాయి, కొన్ని రింకిల్ సీడ్స్ ఉంటాయి చూడండి. రింకిల్ సీడ్స్ అంటే ముడతలు పడిన విత్తనాలు, వీటిని నాచు విత్తనాలు అంటారు. సో వీటిని పొలంలో వేసినా కూడా మొలకలు రావు. సో వేరేసి పక్కన వంటకో ఆయిల్కో వాడతారు, నెక్స్ట్ జనరేషన్ ఇవ్వదు. సో విత్తనాలు అలా ముడతలు పడి క్వాలిటీ లెస్గా తయారవడాన్ని సీడ్ డార్మెన్సీ అనేసి పిలుస్తారు. సో అవి కూడా నెక్స్ట్ జనరేషన్ని ప్రొడ్యూస్ చేయవు. ఈ సీడ్ డార్మెన్సీకి రీజన్ ఏది అని అంటే నథింగ్ బట్ అబిసిసిక్ యాసిడ్ ఈజ్ ద రీజన్ ఫర్ దట్ సీడ్ డార్మెన్సీ. ఓకేనా, ఇంకా అబిసిసిక్ యాసిడ్ని మనం స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారండి. ఎందుకు దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటామంటే, సో ప్లాంట్స్లో అర్లీ స్టేజెస్లో ఫ్రూట్స్ని అండ్ ఫ్లవర్స్, సో ఫ్రూట్స్, ఫ్లవర్స్, లీవ్స్ని అర్లీ స్టేజెస్లో రాల్ చేస్తుంది అనమాట. ఓకేనా, అట్ ది సేమ్ టైమ్ స్టెమ్ గ్రోత్ను కూడా ఇన్హిబిట్ చేస్తుంది. స్టెమ్ గ్రోత్ పెంచనీయకుండా ఆపేస్తుంది. ఆక్సిన్ ఏమో పెంచడానికి ట్రై చేస్తే ఇది తగ్గించడానికి ట్రై చేస్తుంది.
ఇప్పుడు ఫ్రూట్స్ లీవ్స్ అర్లీ స్టేజ్లో రాలిపోతే ఎట్లా, ఫోటోసింథసిస్ జరగదు, ప్లాంటింగ్ ఫుడ్ ప్రిపేర్ కాక చనిపోతుంది. అదే ఫ్లవర్స్ కూడా అర్లీ స్టేజ్లో రాలిపోతే, పూత మొత్తం రాలిపోతే ఫ్రూట్ వస్తుందా? ఫ్రూట్ రాదు. ఇప్పుడు చాలామంది రైతులు ఓవర్ నైట్లో పూత అంతా రాలిపోతుంది అని బాధపడితే, పూత రాలిపోతే ఏదో గాలి వచ్చి రాలిపోయిందిలే అనుకోకూడదు, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా అలా జరుగుతుంది. ఓకేనా? సో అప్పుడు మనం జాగ్రత్తగా చూసి ఫర్టిలైజర్స్ని వాడాలి. అలాగే ఫ్రూట్స్ పిందెలు అప్పుడే ఫ్రూట్ రాలిపోయినా లాసే కదా ఎకనామికలీ. సో అందుకే దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారు. సో అంతేగాని మనలాంటి స్ట్రెస్లు ఏమి వాటికి ఉండవు. ఓకేనా? మీకంటే ఏమేమో స్ట్రెస్సులు ఉంటాయి. ఓకే, ఎగ్జామ్ ఉంది, చదవాలి. ఓకేనా? చదవాలి, సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలి, జాబ్ రావాలి, పెళ్ళి చేసుకోవాలి, గర్ల్ ఫ్రెండ్ లేదు, ఇవన్నీ పంచాయతీలు చాలా ఉంటాయి మీకు. వాటి పంచాయతీలు ఏంటంటే ఇవే. వాటి బాడీ పార్ట్స్ సక్రమంగా పెరగకపోవడం, వాటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రూట్, లీఫ్, ఫ్లవర్ ఇవన్నీ రాలిపోతే అప్పుడు అవి స్ట్రెస్ పడుతూ ఉంటాయి. అందుకే స్ట్రెస్ హార్మోన్ అంటాం. ఇంకా ఫ్రూట్ రైపనింగ్ వచ్చి ఇథైలిన్. సో ఇథైలిన్ని మనం ఫ్రూట్ రైపనింగ్ అనేసి పిలుస్తాం. సెల్ డివిజన్కి రీజన్ ఏంటంటే సైటోకైనిన్ ఈజ్ ద రీజన్ ఫర్ సెల్ డివిజన్. స్టెమ్ ఎలాంగేషన్కి కారణం ఏది అని అంటే అబిసిసిక్ యాసిడ్ స్టెమ్ ఎలాంగేషన్కి కారణం, ప్లస్ ఇంకోటి సైటోకైనిన్ కూడా స్టెమ్ ఎలాంగేషన్కి కారణమే. ఓకేనా? ఇంకా ఆక్సిన్ వల్ల కూడా స్టెమ్ ఎలాంగేషన్ జరుగుతుంది. ఇవన్నీ అందుకే గ్రోత్ హార్మోన్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. ఓకే, అబిసిసిక్ యాసిడ్ కాదు ఇక్కడ, జిబ్బరెలిన్, సైటోకైనిన్, ఆక్సిన్, ఈ మూడింటిని అందుకే గ్రోత్ ప్రమోటర్స్ అని పిలుస్తారు. ఇథైలిన్ని, అబిసిసిక్ యాసిడ్ని గ్రోత్ ఇన్హిబిటర్స్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్, విచ్ ప్లాంట్ మూమెంట్ ఈజ్ గ్రోత్ ఇండిపెండెంట్? వృద్ధిపై ఆధారపడిన మొక్కల చలనం ఏది? సో గ్రోత్ ఇండిపెండెంట్ ఫోటోట్రోపిజం అంటే, ఫోటోట్రోపిజంలో గ్రోత్ మస్ట్ అండ్ షుడ్ జరుగుతుంది. సో ఫోటోట్రోపిజంలో టువర్డ్స్ సన్లైట్. సో సన్లైట్ సమక్షంలో సన్ డైరెక్షన్ లేదా సన్లైట్ ఎటు పోతే అటు ప్లాంట్ కూడా మంచిగా గ్రో అవుతుంది. సో దట్ ఈస్ ఫోటోట్రోపిజం. ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్. జియోట్రోపిజంలో కూడా రూట్ గ్రోత్ అనేది జరుగుతుంది మంచిగా టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. హైడ్రోట్రోపిజంలో కూడా వాటర్ బాడీస్ వైపు రూట్స్ అనేవి గ్రో అవుతాయని చెప్పుకున్నాం. నాస్టిక్ మూమెంట్, నాస్టిక్ చలనం అనేది గ్రోత్ ఇండిపెండెంట్ మూమెంట్ అనమాట. అంటే గ్రోత్ మీద డిపెండ్ అవ్వదు అది, ఆ మూమెంట్ ఎలా వస్తుంది? ఇప్పుడు హైట్ పెరిగితే మూమెంట్, విడ్త్ పెరిగితే మూమెంట్, రూటు టువర్డ్స్ గ్రౌండ్ వెళ్ళినా ఆపోజిట్ గ్రౌండ్ వచ్చినా మూమెంటే. కానీ నాస్టిక్ మూమెంట్ ఏంటంటే స్పర్శని ఉద్దీపనలకు రెస్పాండ్ అవుతాయి, అంటే స్టిములస్కి రెస్పాండ్ అవుతాయి నాస్టిక్ మూమెంట్స్. టచ్ మీ నాట్ ప్లాంట్ తెలుసా? మైమోజా అని పిలుస్తారు. ఈ ప్లాంట్ పేరు ఏంది అని అంటే మైమోజా అని అంటారు. ప్లాంట్ పేరు నథింగ్ బట్ మైమోజా. ఓకే, దీన్ని టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారండి, మైమోజా అని అంటారు. ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ అత్తిపత్తి చెట్టు అంటారు. ఇది నాస్టిక్ మూమెంట్కి ది బెస్ట్ ఎగ్జాంపుల్. నాస్టిక్ మూమెంట్ అంటే ఇది గ్రోత్ మీద డిపెండ్ అవ్వదు. ఇప్పుడు మిగతావన్నీ గ్రోత్ మీద డిపెండ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, హైడ్రోట్రోపిక్లో కూడా రూట్ గ్రో అవ్వుకుంటూ వాటర్ వైపు వెళ్తుంది, ఫోటోట్రోప్లో కూడా స్టెమ్ గ్రో అవుతూ సన్లైట్ వైపు వెళ్తుంది, జియోగ్రాఫికల్లో కూడా గ్రో అవుతూ భూమి లోపలికి వెళ్తుంది. అట్ టిగ్మాట్రోపిజంలో కూడా థ్రెడ్ లాగా క్రీపర్స్ గ్రో అవుతూ పెరుగుతుంది. అన్నిట్లో గ్రోత్ ఉంటుంది అన్ని మూమెంట్స్లో. కానీ నాస్టిక్ మూమెంట్ అనేది గ్రోత్తో సంబంధించిన మూమెంట్ కాదు. నాస్టిక్ మూమెంట్ అనేది స్టిములీస్కి రెస్పాండ్ అవుతుంది. అంటే టచ్ చేస్తే ముడుచుకుపోయే ఒక క్యారెక్టర్. అంటే ఇప్పుడు టచ్ మీ నాట్ ప్లాంట్ మీరు ఇలా టచ్ చేస్తే ఇలా ఉండే లీవ్స్ ఇలా క్లోజ్ అయిపోతాయి. టచ్ చేస్తేనే కాదు, దాని మీద ఒక వాటర్ డ్రాప్ పడినా, ఒక ఇన్సెక్ట్ వాలినా కూడా స్పర్శ తెలుస్తుంది, దానికి స్పర్శ తెలిసి మొత్తం క్లోజ్ అయిపోతాయి. సో ఈ మూమెంటంని నాస్టిక్ మూమెంటం అంటారు. ఇది ప్లాంట్ గ్రోత్ మీద డిపెండ్ అవ్వదు. ఓకేనా? అనిమల్స్లో కొన్ని గాజు పురుగులు ఉంటాయి చూసావా, వర్షాలు పడితే బయటకు వస్తాయి, అవి కూడా టచ్ చేస్తే ముడుచుకుపోతాయి, అది కూడా నాస్టికే. ద గ్రోత్ ఆఫ్ పోలెన్ టైప్ టువర్డ్స్ ఓవ్యూల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో పోలెన్ ట్యూబ్ ఓవ్యూల్ వైపు వెళ్తే దాన్ని మనము ఏమంటారు? ఫోటో అంటే లైట్ టువర్డ్స్ సన్ఫ్లవర్. సో ఇది కాదు. టిగ్మా అంటే థ్రెడ్ అని చెప్పుకున్నాము, థ్రెడ్ లాగా గ్రో అయ్యేది, ఇది కూడా కాదు. హైడ్రో అంటే వాటర్ బాడీస్ వైపు అని చెప్పాం, ఇది కూడా కాదు. ఇంకా మిగిలింది కీమోట్రోపిజం. సో కీమోట్రోపిజం అంటే యాక్చువల్లీ ఇక్కడ ఇది ఫీమేల్ ఓవరీ కదండి, ఇక్కడేమో ఎగ్స్ ఉన్నాయి, ఓవరీ లోపల ఓవ్యూల్స్ అంటే నథింగ్ బట్ ఎగ్స్. సో
ఇప్పుడు పోలెన్ గ్రెయిన్స్ ఏం చేస్తాయంటే ఈ ఫ్లవర్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఫ్లవర్ కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది, మంచి సువాసన, ఓకేనా, మంచి స్మెల్ వచ్చే కెమికల్స్. ఇప్పుడు హనీని ఇట్లాంటివి మంచిగా, ఇప్పుడు కొన్ని ఫ్లవర్స్ వికసిస్తే మనకు మంచి స్మెల్ వస్తుంది చూసారా, ఆ స్మెల్ ఎందుకు రిలీజ్ అవుతాయంటే అట్రాక్షన్, ఎవరిని, మిమ్మల్ని కాదు, ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేయడానికి. ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసి పాలినేషన్లో జరిపించుకోవడానికి ఆ కెమికల్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. అందుకే దీన్ని కీమోట్రోపిక్ అంటారు. ఈ కెమికల్ రిలీజ్ అయినప్పుడు ఈ కెమికల్స్కి అట్రాక్ట్ అయ్యి ఇన్సెక్ట్స్ ఏం చేస్తాయి, వేరే ఫ్లవర్ నుంచి పోలెన్ గ్రెయిన్స్ను తీసుకెళ్ళి ఇందులో పడేస్తాయి. ఈ పోలెన్ గ్రెయిన్స్ ఇలా వెళ్ళి, పోలెన్ గ్రెయిన్ అంటే స్పర్మ్, సో ఆ స్పర్మ్ పోలెన్ గ్రెయిన్ వెళ్ళి లోపల ఉన్న ఎగ్ ఓవ్యూల్తో కలిసి ఫర్టిలైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఫ్రూట్ సీడ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉండే ఓవరీ వచ్చి ఫ్రూట్ ఫామ్ అవుతుందండి, ఓవరీ ఫ్రూట్ అవుతుంది, అండాశయం ఫ్రూట్ అవుతుంది, ఓవ్యూల్ లేదా ఎగ్ అనేది సీడ్ అవుతుంది అనమాట. అంటే ఈ పార్ట్ మొత్తము ఫ్రూట్ అయిపోతుంది ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత. అట్లా కెమికల్స్ని రిలీజ్ చేసి ఇన్సెక్ట్స్ని అట్రాక్ట్ చేసి పోలెన్ గ్రెయిన్స్ ద్వారా పాలినేషన్ జరిపించుకుంటుంది, కాబట్టి దాన్ని కీమోట్రోపిక్ మూమెంట్ అని పిలుస్తారు. ఇందులో కూడా మూమెంట్ ఉంది కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాయి పోలెన్ గ్రెయిన్స్, ఓకేనా, అది కీమోట్రోపిజం అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ హార్మోన్ ఈజ్ నౌన్ యాజ్ స్ట్రెస్ హార్మోన్ ఇన్ ప్లాంట్స్? ఇందాకే దీని గురించి మాట్లాడినట్టున్నాం. సో అబిసిసిక్ యాసిడ్ని మనము స్ట్రెస్ హార్మోన్ అనేసి పిలుస్తారు, ఓకేనా. సో అబిసిసిక్ యాసిడ్ అనే హార్మోన్ని మనము స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారు. ఎందుకు అని అంటే స్టెమ్ గ్రోత్ని తగ్గిస్తుంది, స్టెమ్ గ్రోత్ని తగ్గిస్తుంది ఒక పాయింట్, లీవ్స్ని, ఫ్లవర్స్ని, ఫ్రూట్స్ని అర్లీ స్టేజ్లో రాల్చేస్తుంది, ఓకే. అందుకే దీన్ని స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారు అబిసిసిక్ యాసిడ్. ఇంకోటి సీడ్ డార్మెన్సీ, విత్తనాలు ముసలితనం. హెల్దీ సీడ్ ఇవ్వట్లేదు, హెల్దీ ఫ్రూట్ ఇవ్వట్లేదు, ఫ్లవర్ ఇవ్వట్లేదు, స్టెమ్ ఇవ్వట్లేదు, అన్నిటినీ తగ్గిస్తున్న, అన్నిటి మీద ఇంపాక్ట్ చేసి పడేస్తుంది. అందుకే సీడ్ డార్మెన్సీ అని అంటారు, స్ట్రెస్ హార్మోన్ అంటారు. జిబ్బరెలిన్ వల్ల సీడ్ జర్మినేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ సీడ్లెస్ ఫ్రూట్స్, స్టెమ్ గ్రోత్. సైటోకైనిన్ వల్ల సెల్ డివిజన్, స్టొమాటో ఓపెనింగ్, ప్రోటీన్ సింథసిస్, ఓకే, వీటిలో యూజ్ అవుతుంది. ఆక్సిన్ వచ్చి గ్రోత్ హార్మోన్, స్టెమ్, రూట్స్, బ్రాంచెస్ గ్రోత్లో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ హార్మోన్ డిలేస్ ఏజింగ్ ఇన్ ప్లాంట్స్? సో ప్లాంట్స్లో ఏజ్ని డిలే చేసేది, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే హార్మోన్ ఏదంటే సైటోకైనిన్. అంటే వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడము అని అంటే తొందరగా ఏజ్ అవ్వకుండా ఎప్పుడు యంగ్లా ఉంచుతుంది అనమాట. మనకు కూడా ఎప్పుడు మీరు ఏజ్ పెరిగినా 60 ఏళ్ళు వచ్చినా 16 ఏళ్ళలాగా 60 ఇయర్స్లో కూడా 16 ఇయర్స్ లాగా ఉండాలంటే బాడీలో మంచిగా సెల్ డివిజన్ జరగాలి, ఓకే. సో సెల్ డివిజన్ జరగాలి అని అంటే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ బాగా తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ మెటీరియల్స్ కానీ మంచిగా వర్కౌట్ చేయడం, సెల్స్ని ఎప్పుడు యాక్టివ్గా ఉంచడం, సెల్లులో రెస్పిరేషన్ మంచిగా జరిపించడం, ఇలాంటి హెల్దీ హ్యాబిట్స్ వల్ల మనకు కూడా ఏజ్ అనేది, వృద్ధాప్యం అనేది లేట్గానే వస్తుంది, ఓకేనా, డిలేస్ ఏజింగ్. అట్లా మొక్కలలో కూడా సైటోకైనిన్ హార్మోను కంటిన్యూస్గా సెల్ డివిజన్ చేస్తూనే ఉంటుందండి. ఇది కంటిన్యూగా వర్క్ అవుతుంది, సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఈ ప్రపంచంలో అన్ని జీవులలో ప్లాంట్స్ మాత్రమే లైఫ్ లాంగ్ అవి బ్రతికున్నన్ని రోజులు ఎంతో కొంత పెరుగుతూనే ఉంటాయి అన్నమాట, ఓకేనా. అవి పెరుగుతూనే ఉంటాయి, బ్రతికున్నన్ని రోజులు ఎంతో కొంత అంతో ఇంతో గ్రోత్ అవుతూనే ఉంటాయి అన్నమాట ప్లాంట్స్, నథింగ్ బట్ బికాస్ ఆఫ్ సైటోకైనిన్ హార్మోన్. సో బికాస్ ఆఫ్ దిస్ సైటోకైనిన్ హార్మోన్ ప్లాంట్స్ కంటిన్యూస్లీ ఇన్వాల్వింగ్ ఇన్ సెల్ డివిజన్ ప్రాసెస్, ఓకేనా. అందుకే వృద్ధాప్యం, డిలేస్ ఏజింగ్ అనేది లేటుగా తెలుస్తుంది అనేసి మనం చెప్పుకోవచ్చు, ఓకే. ఆక్సిన్ గ్రోత్ హార్మోన్, ఇది ఫ్రూట్ రైపనింగ్. అబిసిసిక్ యాసిడ్ వచ్చి స్ట్రెస్. విచ్ హార్మోన్ కాసెస్ క్లోజర్ ఆఫ్ స్టొమాటో? సో స్టొమాటో క్లోజర్లో యూజ్ అయ్యే హార్మోన్ ఏది అని అంటే అబిసిసిక్ యాసిడ్. సో స్టొమాటో ఓపెనింగ్లో ఇన్వాల్వ్ అయ్యేది సైటోకైనిన్. స్టొమాటో అనేది లీఫ్ పోర్ అండి. సో ఇలా బీన్ షేప్డ్ చిక్కుడు గింజ ఆకారంలో స్టొమాటోస్ ఉంటాయి. సో ఇలా మొత్తం బ్లాక్ అయితే దీన్ని క్లోజ్డ్ స్టొమాటో అని అంటారు. ఈ క్లోజ్డ్ స్టొమాటోకు రీజన్ ఏది అని అంటే అబిసిసిక్ యాసిడ్ వల్ల స్టొమాటో క్లోజ్ అవుతుంది ఇలాగా. ఇది వచ్చేసి ఓపెన్డ్ స్టొమాటో.
సో ఓపెన్ స్టొమాటోకి రీజన్, ఓపెన్ స్టొమాటో ఇలా ఉంటుంది. స్టొమాటో ఓపెన్కి రీజన్ ఏదంటే సైటోకైనిన్ హార్మోన్. సో సైటోకైనిన్ హార్మోన్ వల్ల స్టొమాటోస్ ఓపెన్ అవుతాయి. స్టొమాటోస్ ఓపెన్ అయినప్పుడు వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. దాన్ని ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకం అనేసి పిలుస్తారు. ఓకేనా. సో అది ఎడారి మొక్కల్లో రాత్రిపూట ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది. ఎందుకంటే పగలు టెంపరేచర్ ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అయిపోద్ది అనే భయంతో రాత్రిపూట ట్రాన్స్పిరేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. అందుకే ఎడారుల్లో నైట్ చల్లగా ఉంటుంది అంటూ ఉంటారు. ఓకేనా, బికాస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అప్పుడు జరుగుతుంది కాబట్టి. సో దట్ ఈజ్ అబిసిసిక్. ఇథైలిన్ వచ్చి ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్ అండి. ఆర్టిఫిషియల్ ఫ్రూట్ రైపనింగ్ హార్మోన్ ఏదంటే కార్బైడ్ కెమికల్స్ అండ్ అసిటలిన్. సో కార్బైడ్ కెమికల్స్, అసిటలిన్ని మనం ఆర్టిఫిషియల్ ఏమని పిలుస్తాం, రైపనింగ్ కెమికల్స్ అని పిలుస్తాం. అంటే న్యాచురల్గా ఒక చెట్టులో ఒక ఫ్రూట్ పండు అవ్వాలి అంటే మనకి ఇథైలిన్ రిలీజ్ అవ్వాలి. ఇప్పుడు మన వాళ్ళు న్యాచురల్గా చెట్టు పండు చేస్తున్నారా ఏంటి, ఒక సైజ్ వచ్చేసరికి తెంపి పడేసి నైట్లో కెమికల్స్ వేసేస్తారు. కార్బైడ్, అసిటలిన్ కెమికల్స్ని వేసి 24 hours కూడా కాదు, 12-15 hours పండించి మార్కెట్లో వేసేస్తారు. సో మ్యాంగో ఫ్రూట్ బాగా సైజ్ ఉంటుంది, ఎల్లోగా ఉంటుంది, తింటే పుల్లగా ఉంటుంది. సో పుల్లగా ఉంది అని అంటే దట్ ఈజ్ నాట్ న్యాచురల్ రైపండ్ ఫ్రూట్, ఆర్టిఫిషియల్ రైపండ్ ఫ్రూట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. దాన్ని కృత్రిమంగా పండించారనమాట. సో న్యాచురల్ ఫ్రూట్ పండాలంటే 1.5 months టైం పడుతుంది. దానికి ఏమేమో కారణాలు లేండి రైతులకి. ఒక ఫ్రూట్ సైజ్ వచ్చింది అనుకో, గువ్వలు వస్తాయి, కాపలా వెళ్ళాలి, కోతులు వస్తాయి, గాలికి రాలిపోతాయి, మనలాంటి దొంగలు వెళ్తారు అప్పుడప్పుడు. వీళ్ళందరికీ కాపలా ఉండలేక వాళ్ళు తెంపి మార్కెట్లో వేసేస్తారు, అమ్మేస్తూ ఉంటారనమాట. ఓకేనా, అట్లా కార్బైడ్, అసిటలిన్. సో దాన్ని మనము ఇథైలిన్ అనేసి పిలుస్తారనమాట. ఇథైలిన్ ఈజ్ న్యాచురల్, కార్బైడ్, అసిటలిన్ ఈజ్ ఆర్టిఫిషియల్. సో న్యాచురల్ రైపండ్ హార్మోను ప్లాంట్లోనే రిలీజ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ అంటే మాత్రం మనము కెమికల్స్ వేసి పండిస్తామన్నమాట. ఓకేనా. సో దట్ ఈజ్ ఇథైలిన్. నెక్స్ట్ ఫోటోట్రోపిజం, జియోట్రోపిజం, థిగ్మాట్రోపిజం, హైడ్రోట్రోపిజం, రెస్పాన్స్ టు టచ్, రెస్పాన్స్ టు గ్రావిటీ, రెస్పాన్స్ టు లైట్ అండ్ రెస్పాన్స్ టు వాటర్. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారని మోడల్ కోసం ఇచ్చాను ఈ క్వశ్చన్. ఫోటోట్రోపిజం అంటే ఏం చెప్పాము ఇందాక, రెస్పాన్స్ టు లైట్. ఫోటో అంటే లైట్, పేరులోనే ఉంది కదా. సో లైట్కి రెస్పాండ్ అయ్యి లైట్ వైపు కనుక గ్రో అయితే దాన్ని ఫోటోట్రోపిజం అంటారు. ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ప్లాంట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ జియోట్రోపిజం అంటే రెస్పాన్స్ టు గ్రావిటీ. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్కి రెస్పాండ్ అయ్యి టువర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ వైపు రూట్ గ్రో అయితే దట్ ఈస్ జియోట్రోపిజం. థిగ్మాట్రోపిజం అంటే సో రెస్పాన్స్ టు వాటర్. ఓకేనా. సో రెస్పాన్స్ టు రెస్పాన్స్ టు వాటర్. సో హైడ్రోట్రోపిజం అంటే రెస్పాన్స్ టు వాటర్, థిగ్మా అంటే రెస్పాన్స్ టు స్పర్శకు ప్రతిస్పందించేది. సో చూడండి, థిగ్మాట్రోపిజం అంటే రెస్పాన్స్ టు ఇది కోసేపు పక్కన పెట్టండి. హైడ్రోట్రోపిజం అంటే రెస్పాన్స్ టు వాటర్. అంటే డీకి 4 కరెక్ట్. మరి సికి ఏం కరెక్ట్, రెస్పాన్స్ టు టచ్గా రాంగ్ స్టేట్మెంట్ అది. థిగ్మాట్రోపిజం టచ్కి రెస్పాండ్ అవ్వదు. నాస్టిక్ మూమెంట్ కదా టచ్కి రెస్పాండ్ అయ్యేది, నాస్టిక్ మూమెంట్ టచ్కి రెస్పాండ్ అవుతుంది. థిగ్మా అంటే థ్రెడ్ లాగా ఉండేవి కదా. ఓకే, నాస్టిక్ మూమెంట్ టచ్కి రెస్పాండ్ అవుతుంది అనమాట. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో అలాంటప్పుడు వీడు 1 కన్సిడర్ చేశాడు, మీకు అప్పుడు మార్క్ యాడ్ అవుతుంది, అందరికీ మార్క్ యాడ్ అవుతుంది ఇట్లా రాంగ్ ఉన్నప్పుడు. అప్పుడప్పుడు ప్రింటింగ్ మిస్టేక్స్ అట్లా ఉంటాయి. నెక్స్ట్ కీమోట్రోపిజం, థిగ్మాట్రోపిజం, హైడ్రోట్రోపిజం, ఫోటోట్రోపిజం. కీమోట్రోపిజం అంటే పోలెన్ గ్రెయిన్స్, పోలెన్ ట్యూబ్స్ గ్రోస్ టువర్డ్స్ ఓవ్యూల్. సో పోలెన్ గ్రెయిన్స్ అన్నీ కూడా ఓవ్యూల్ లేదా అండాశయం వైపు వెళ్ళడాన్ని కీమోట్రోపిజం అని ఇందాకే చెప్పుకున్నాం. సో ఏకి వచ్చి 3 కరెక్ట్. థిగ్మాట్రోపిజం అంటే టెండ్రిల్స్, ఇది టెండ్రిల్స్, కాయిల్ అరౌండ్ సపోర్ట్ని యూజ్ చేసుకొని టెండ్రిల్స్ లాగా ఆ సపోర్ట్ని కాయిల్ అవుతూ, అంటే క్రీపర్స్ నథింగ్ బట్ చుట్టుకొని పెరుగుతూ ఉంటాయి. సో కాబట్టి బీకి 2 అవుతుంది. హైడ్రోట్రోపిజం అని అంటే రోట్ గ్రోస్ టువర్డ్స్ మాయిశ్చర్ అంటే వాటర్ బాడీస్ వైపు వెళ్తుంది. సో ఫోటోట్రోపిజం అంటే షూట్స్ బెండ్ టువర్డ్స్ లైట్. సో టువర్డ్స్ లైట్ వైపు బెండ్ అయితే దాన్ని ఫోటోట్రోపిజం అని పిలుస్తారు. సో 3-1-4 ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఈ టాపిక్లో అడుగుతారు. ఓకేనా. సో ఇంకా ఈ ఇమేజెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో అలాగా ఫైనల్ టచ్ ఒకటి ఇస్తాను మీకు. హార్మోన్స్ ఏమేమి ఉన్నాయి మొక్కలలో,
ఎథ్నోబాటనీలో ఫైటో హార్మోన్స్ అనే టాపిక్ ఉంది, అందరూ చదవాలి, చదవకపోతే ఇప్పుడు వెళ్ళి చదవండి. సో ఫైటో హార్మోన్స్లో ఆక్సిన్ హార్మోన్, నెక్స్ట్ జిబ్బరెలిన్ హార్మోన్, ఆల్మోస్ట్ ఇక్కడ కూడా నేను అన్నీ కవర్ చేశా. తర్వాత సైటోకైనిన్ హార్మోన్, ఓకే, సైటోకైనిన్ హార్మోన్, నెక్స్ట్ అబిసిసిక్ యాసిడ్ అండ్ ఇథైలిన్, అబిసిసిక్ యాసిడ్, నెక్స్ట్ వచ్చి ఇథైలిన్. ఫస్ట్ మూడింటిని ఏమని పిలుస్తారంటే గ్రోత్ ప్రమోటర్స్ అని పిలుస్తారు. అంటే వృద్ధి ప్రోత్సాహకాలు, అంటే వృద్ధిని పెంచేవి, ఓకేనా, వృద్ధి ప్రోత్సాహకాలు. లాస్ట్ 2 హార్మోన్స్ గ్రోత్ ఇన్హిబిటర్స్ అంటే వృద్ధి నియంత్రకాలు అని పిలుస్తారు. సో అంటే ఫస్ట్ 3 గ్రోత్ ప్రమోటర్స్, లాస్ట్ 2 గ్రోత్ ఇన్హిబిటర్స్ అంటాం. ఆక్సిన్స్ ఫంక్షన్స్, జిబ్బరెలిన్ ఫంక్షన్, సైటోకైనిన్ ఫంక్షన్, అబిసిసిక్ యాసిడ్ ఫంక్షన్, ఇథైలిన్ ఫంక్షన్. ఆ టాపిక్లో ఇవన్నీ మీరు చదవాల్సిందే, క్వశ్చన్ పక్కా వస్తుంది. ఇంకా ఇది పక్కన పెడితే ఇంకోటి ఏంటి ఇప్పుడు మీరు చదవాల్సింది, ప్లాంట్ మూమెంట్స్, ఓకే, మూమెంట్స్ చదవాలి. సో ప్లాంట్ మూమెంట్స్ మనకి 2 టైప్స్. వన్ ఈజ్ లైక్ ట్రోపిక్ మూమెంట్స్ కదా. ఫస్ట్ వచ్చి ట్రోపిక్ మూమెంట్స్లో ఫస్ట్ ఏంటి, ఫోటోట్రోపిజం అంటే టువర్డ్స్ లైట్ వైపున పెరుగుదల చూపించడం. రెండోది వచ్చి జియోగ్రాఫికల్ అంటే టువర్డ్స్ గ్రావిటీ, సో గ్రావిటీ వైపు రూట్స్ పెరగడం. అండ్ థర్డ్ వన్ ఈజ్ హైడ్రోట్రోపిక్ అంటే టువర్డ్స్ మాయిశ్చర్, వాటర్ వైపు పెరగడం, మిర్చి, టొమాటో ఇలాంటి ప్లాంట్స్. నెక్స్ట్ టిగ్మాట్రోపిజం అంటే థ్రెడ్స్ లాగా చుట్టలు చుట్టుకొని ఇట్లా క్రీపర్స్, నథింగ్ బట్. ఇంకోటి థర్మాట్రోపిజం కూడా ఉందండి. థర్మోట్రోపిజం అంటే అంటే ఏంటి, హీట్, సో హీట్కి రెస్పాండ్ అవ్వడం, ఓకేనా. ఇప్పుడు మంచిగా సన్లైట్ వేటికైతే బాగా వచ్చిందో ఆ ప్లాంట్స్ అన్నీ మంచిగా గ్రో అవుతాయి, ఫ్రెష్గా ఇలా ఉంటాయి లీవ్స్ అన్నీ. కొన్ని షాడోస్ కింద ఉండేవన్నీ ఇట్లా పడి ఆకులన్నీ కూడా నీరసించిపోయి ఫ్రెష్గా లేకుండా ఇట్లా వాడిపోయి ఇలా ఉంటాయి. షాడో కింద ఉన్నవి, షాడోస్కి సరిగా గ్రోత్ ఉండదు, సన్లైట్ ఉండే వాటికే గ్రోత్ ఉంటుంది. సో కాబట్టి ఇవి మనం దేనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అని అంటే థర్మోట్రోపిజంకి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చి కీమోట్రోపిజం, ఓకేనా. కీమోట్రోపిజం అంటే కెమికల్స్, పోలెన్ ట్యూబ్స్ మూవ్స్ టువర్డ్స్ టు స్టిగ్మా, ఓకే. ఇంకా నాస్టిక్ మూమెంట్కి ఎగ్జాంపుల్ టచ్ మీ నాట్ ప్లాంట్ చెప్పుకున్నాం కదా, ఓకే. టచ్ మీ నాట్ ప్లాంట్, ఇలా ప్లాంట్ ఉంటుంది, టచ్ చేయగానే ఇట్లా ముడుచుకుపోతుంది, ఓకే, ఇట్లా ముడుచుకుపోతుంది. మైమోజా ప్లాంట్ ఆర్ టచ్ మీ నాట్ ప్లాంట్, ఓకే, దట్ ఈస్ నాస్టిక్ మూమెంట్. సో ఈ 2 టాపిక్స్ ఇది చదివిన తర్వాత నేను ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది, ఓకేనా. చిన్న టాపిక్కే ఇది. కంట్రోల్ కోఆర్డినేషన్ అంటే నథింగ్ బట్ మూమెంట్. ఆ మూమెంట్ని కంట్రోల్ చేసేది హార్మోన్. ఇప్పుడు ఫోటోట్రోపిక్ మూమెంట్ని కంట్రోల్ చేసేది ఆక్సిన్ హార్మోన్, ఓకే. అలాగే జియోట్రోఫికల్ మూమెంట్ని కంట్రోల్ చేసేది ఆక్సిన్ హార్మోన్. అట్లా హార్మోన్స్ని బేస్ చేసుకొని ప్లాంట్ కోఆర్డినేషన్ ఉంటుంది. ఇంకా పోతే అనిమల్స్ అంటే మీకు సిలబస్లో ఏమి ఇచ్చాడంటే హ్యూమన్ కోఆర్డినేషన్ ఇచ్చాడు. సో అనిమల్ అంటే హ్యూమన్ ఇచ్చాడు, మెన్షన్ చేశాడు హ్యూమన్ అని. హ్యూమన్ కోఆర్డినేషన్లో మనము నర్వస్ సిస్టమ్ గురించి చదవాలి, అది రేపు క్లాస్లో చూద్దాం. ప్లాంట్కి నర్వస్ సిస్టమ్ లేదు కాబట్టి ఇవి, నర్వస్ సిస్టమ్ ప్లేస్లోనే ఇవి, మనకి నర్వస్ సిస్టమ్ అనేది కోఆర్డినేషన్, ఓకేనా. సో అది ఇవాల్టి టాపిక్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? క్లాసెస్ కంపల్సరీ వినాలి, ఓకేనా. క్లాసెస్ విన్న తర్వాతే ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయాలి. సరస్వతి, ఓకేనా. క్లాసెస్ వినండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. రెగ్యులర్గా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ వినేయండి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. రేపు మనం హ్యూమన్ కోఆర్డినేషన్ చూద్దాం, అంటే నర్వస్ సిస్టమ్, ఓకేనా. ఓకే సరస్వతి, పర్చేస్ చేసి